వెల్కమ్ టు మెగానైన్ టీవీ బన్నింగ్ టాపిక్. బిచ్చగాడు సినిమాలో హీరో తల్లి ఆరోగ్యం కోసం మారు వేషంలో ఆలయాల వద్ద అడుక్కుంటూ ఉంటాడు. పాకిస్తాన్కు చెందిన చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ బిచ్చమెత్తుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. అయితే ఏ తల్లి కోసమో చెల్లి కోసమో కాదు, పాకిస్తాన్ దుర్భరమైన ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం నుంచి తప్పించుకోవడం కోసం వీరు అడుక్కుంటున్నారు. పాకిస్తాన్ బిచ్చగాళ్ల సమస్యలు ఎంతలా పెరిగిపోయిందంటే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మరికొన్ని దేశాలు పాకిస్తాన్ బిచ్చగాళ్లను వారి దేశానికి పంపిస్తున్నాయి. ఇంతకీ పాకిస్తాన్కు చెందిన వారే ప్రపంచ దేశాల్లో ఎక్కువగా బిచ్చగాళ్లుగా ఎందుకు మారుతున్నారు? ఇప్పుడు పాకిస్తాన్ బిచ్చగాళ్ల చూపు అరబ్ దేశాల నుంచి జపాన్ వైపు ఎందుకు పడింది? తమ బిచ్చగాళ్లపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వాచ్ ది స్టోరీ. భారత్ను తిడితే చాలు పాకిస్తాన్లో చాలా మందికి కడుపు నిండిపోతుంది. ఓవైపు పేదరికంలో మగ్గుతూ ఉపాధి లేక అడుక్కునే పరిస్థితికి వచ్చిన భారత్పై మాత్రం కుళ్ళు కక్కాల్సిందే. ఇదే పాకిస్తాన్ జనానికి ఆ దేశ పాలకులు అలవాటు చేశారు. వారిని పేదరికంలో పడేసి భారత్పై మనమే పైచేయి సాధించామని 4 మాటలు చెబితే చాలు, వాటిని విన్న జనం ఆకలిని మర్చి సంబరాలు చేసుకుంటారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి తర్వాత పరిస్థితి? ఉపాధి ఉండదు, వ్యాపారము కుదరదు, ఇక వేరే మార్గం ఏముంది? అడుక్కోవడమే. అయితే పాకిస్తాన్లో అడుక్కుంటే ఏం లాభం? ఇప్పటికే ఆ దేశం బికారిగా మారి ప్రపంచ దేశాల ముందు చేజాచింది. అందుకే పాకిస్తాన్ బిచ్చగాళ్లు ఇతర దేశాల బాట పడుతున్నారు. కరెన్సీ విలువ ఎక్కువగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ ఆదాయం వచ్చే దేశాలకు పాక్ బిచ్చగాళ్లు వలస వెళ్లిపోతున్నారు. కొన్ని దేశాలు వీరిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే మరికొన్ని దేశాలు వెనక్కి పంపుతున్నాయి. మరికొన్ని దేశాలతో అసలు పాకిస్తాన్లు ఎవరైనా బిచ్చం ఎత్తుకోవడానికి వస్తే వీసాలు కూడా ఇవ్వకుండా పంపేస్తున్నారు. తాము ఏ మిత్రదేశానికి వెళ్లినా అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తున్నారు అని దాదాపు 3 ఏళ్ల క్రితం ప్రస్తుత పాక్ సీఎం షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు హడలెత్తిస్తున్నారు. ప్రస్తుతం బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా పాక్ అపకీర్తిని పొందింది. తాజాగా సౌదీ అరేబియా పాకిస్తాన్కు చెందిన 5033 మంది పాక్ బిచ్చగాళ్లను వారి స్వదేశానికి బలవంతంగా పంపింది. మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించింది. ఈ విషయాన్ని పాక్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నఖ్వీ ఇటీవల ఆ దేశ పార్లమెంట్లో వెల్లడించారు. ఇక 2024 జనవరి నుంచి తమ మిత్రదేశాలు తరిమేసిన పాక్ బిచ్చగాళ్ల సంఖ్య కలుపుకుంటే ఇది 5402కు చేరెత్తుంది. వీరిని సాగనంపిన వారిలో సౌదీతో పాటు ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, యుఏఈలు ఉన్నాయి. ఈ మొత్తంలో సింధ్ ప్రావిన్స్కు చెందిన వారు 2795 మంది, పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1437, కేపీ నుంచి 1002, బలూచిస్తాన్ 125, పీఓకే 33, మరో 10 మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నారు. విదేశాల్లో అరెస్టు అవుతున్న 90% బిచ్చగాళ్లు పాక్కు చెందినవారే. చాలా మంది యాత్రికుల వీసాలను తీసుకొని సౌదీ, ఇరాన్, ఇరాక్ వంటి ప్రదేశాలకు వెళ్లి అడుక్కుంటున్నారు. పాకిస్తాన్ నుంచి బిచ్చగాళ్లు ఇతర దేశాలకు వెళ్లి భిక్షాటన చేయటం ఇటీవల కాలంలో అంతర్జాతీయ సమస్యగా మారింది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఒమన్, ఖతర్, మలేషియా వంటి ముస్లిం దేశాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ దేశంలో మతపరమైన యాత్రల పేరుతో ఉమ్రా లేదా హబ్ వీసాలపై వచ్చే పాకిస్తానీలు తిరిగి స్వదేశానికి వెళ్లకుండా భిక్షాటన చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని మక్కా వంటి పవిత్ర ప్రదేశంలో జేబు దొంగతనాలు, భిక్షాటన కారణంగా స్థానిక జైళ్లు నిండిపోతున్నాయట. ఈ సమస్య వల్ల ఆయా దేశాలు పాకిస్తానీ వీసా దరఖాస్తులపై కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. దీనివల్ల ఇది పాకిస్తాన్కు అంతర్జాతీయంగా ప్రతిష్ట దెబ్బతింటోందని ఆ దేశ నేతలు చెబుతున్నారు. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం, పేదరికం, ఆరోగ్య సమస్యలు బిచ్చగాళ్లు విదేశాలకు వెళ్లడానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, ఉద్యోగ అవకాశాల కొరత, సక్రమంగా లేని ఆరోగ్య వ్యవస్థ వల్ల ప్రజలు జీవనోపాధి కోసం ఇతర దేశాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా సింధ్ ప్రాంతం నుంచి ఎక్కువ మంది బిచ్చగాళ్లు వీసాలపై సౌదీ అరేబియా వంటి ధనిక దేశాలకు వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ భిక్షాటన ద్వారా పాకిస్తాన్లో కంటే ఎక్కువ ఆదాయం పొందవచ్చని వారు భావిస్తున్నారు. 2024లో సౌదీ అరేబియాలో గుర్తించిన బిచ్చగాళ్లలో 90% మంది పాకిస్తానీయులేనని తేలింది.
అరబ్ దేశాలతో పాటు ఇటీవలి కాలంలో జపాన్లో కూడా పాకిస్తానీ బిచ్చగాళ్ల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. జపాన్లో భిక్షాటన చేయడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే జపాన్లో జీవన వ్యయం అధికంగా ఉన్నప్పటికీ దాతృత్వం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. పాకిస్తాన్ సెనెట్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఓవర్సీస్ పాకిస్తానీస్ నివేదిక ప్రకారం విదేశాల్లో అరెస్టు చేయబడిన బిచ్చగాళ్లలో 90% మంది పాకిస్తానీలే ఉంటున్నారు. గతంలో సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ ఎక్కువగా వెళ్తే ఇప్పుడు జపాన్ కూడా కొత్త గమ్యస్థానంగా మారిందని స్వయంగా పాకిస్తాన్ లెక్కలే చెబుతున్నాయి. జపాన్లోని పెద్ద నగరాలైన టోక్యో, ఒసాకా, సైతామా వంటి ప్రాంతాల్లో విదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో పాక్ బిచ్చగాళ్లు కూడా అక్కడికే వెళ్తున్నారు. పాకిస్తానీ బిచ్చగాళ్లు జపాన్కు వెళ్లడానికి ప్రధాన కారణం ఆర్థిక అవకాశాలు. 1980లో జపాన్ అసాధారణ కార్మికులకు అధిక వేతనాలను అందించినప్పుడు కరాచీ వంటి నగరాల్లో జపాన్ ఉపాధి సంస్థలు ప్రకటనలు ఇచ్చేవి. ఇది పాకిస్తానీలను జపాన్ వైపు ఆకర్షించింది. అయితే జపాన్ వీసా నిబంధనలను కఠినతరం చేసిన తర్వాత కొందరు అనధికార మార్గాల ద్వారా జపాన్కు వెళ్తున్నారు. మరోవైపు జపాన్లో భిక్షాటనకు సంబంధించిన చట్టాలు కఠినంగా లేవు. స్థానికుల దాతృత్వ స్వభావం కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ బిచ్చగాళ్లను స్వదేశానికి తిరిగి పంపడంలో ఆయా దేశాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. తరచూ అనధికార మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించడం, గుర్తింపు పత్రాలు లేకపోవడం, స్థానిక చట్టాలను ఉల్లంఘించడం వల్ల డిపోర్టేషన్ ప్రక్రియ కష్టంగా మారుతోంది. అసలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ బిచ్చగాళ్ల సంఖ్య పెరగడానికి కారణమేంటి? దీనికి ఆ దేశ పాలకులు చేసిన పాపాలేంటి? ప్రస్తుతం పాకిస్తాన్లో ఉపాధి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. దీనికి ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, మౌలిక సదుపాయాల కొరత ప్రధాన కారణాలుగా ఉన్నాయి. 2023లో పాకిస్తాన్లో నిరుద్యోగ రేటు 5.5%గా నమోదైంది. దేశ జనాభాలో 60% కంటే ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వయసు గలవారు. కానీ వీరికి సరైన ఉపాధి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 46% మంది ప్రజలు పేదరికం, స్వచ్ఛమైన నీరు, ఆహారం లేకపోవడం వల్ల జీవనోపాధి కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. ఉపాధి కల్పన వైఫల్యం వల్ల పాకిస్తాన్లో పేదరికం ఎక్కువై సామాజిక అస్థిరత పెరుగుతోంది. యువతలో నిరాశ నెలకొనడం, విదేశాలకు అనధికార వలసలు పెరగడం మామూలైపోయింది. జపాన్లో పాకిస్తానీ బిచ్చగాళ్ల సంఖ్య పెరగటానికి ఈ ఆర్థిక దురస్థ ఒక కీలక కారణం. జపాన్లో భిక్షాటన ద్వారా రోజువారీ ఆదాయం ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి నిర్మాణాత్మక సంస్కరణలు, విద్యా నైపుణ్య శిక్షణ వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ రాజకీయ సంక్షోభం, అప్పుల భారం వల్ల ఈ ప్రయత్నాలు ఫలించడం లేదు. అటు ఇతర దేశాలతో పాటు పాకిస్తాన్లో బిచ్చగాళ్ల సంఖ్య తక్కువేం కాదు. పాకిస్తాన్లో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నట్లు సమాచారం. వీరి నెలసరి ఆదాయం 4,200 కోట్ల పాకిస్తాన్ రూపాయలని అంటున్నారు. కొందరైతే ఉపాధి లేక బిచ్చం ఎత్తుకోవడమే మేలని అనుకుంటున్నారు. పాకిస్తాన్ పాలకులు మాత్రం ఈ సమస్యలను కప్పిపుచ్చుకొని ఆదాయాన్ని, అప్పులను ఉగ్రవాదులకు, సైనికులకు తరలిస్తుంది. దీంతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది.